सर्वदेवात्मको ह्येष तेजस्वी रश्मिभावनः येष देवासुरगणान् लोकान् पाति गभस्तिभिः येष ब्रह्मा च विष्णुश्च शिवः स्कन्दः प्रजापतिः महेन्द्रो धनधः कालो यमः सोमो ह्यपापतिः पितरो वसवः साध्या ह्यस्मिन्युमरुतो मनुः वायुर्वह्निप्रजा प्राणः ऋतुकर्ता ప్రభాకరః. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు పావని పాడిన ఈ 3 శ్లోకాలకి వివరణ మనం చెప్పుకోబోతున్నాం. 7, 8, 9. అందులో మొదటగా మనం మూడిటికి కూడాను ప్రతిపదార్థాన్ని తెలిసేసుకుందాం. తర్వాత మూడిటి తాత్పర్యాలని తెలుసుకుందాం. ముందుగా ప్రతిపదార్థాలు. సర్వదేవాత్మకో హేష తేజస్విరశ్మి భావన అన్నదానికి సర్వదేవాత్మక సర్వదేవతా శరీరుడు తేజస్వి, పరులను తిరస్కరింపదగిన తేజస్సు కలవాడు. రశ్మిభావన కిరణముల చేత లోకాలను అనుభవింపజేయువాడు అనగా రక్షించువాడు. ఏషః ఇతడు గభస్తిభిః కిరణాల చేత దేవాసురగణాన్ దేవాసురుల సంఘాలను లోకాన్ జనులను పాతి రక్షించుచున్నాడు. దాని తర్వాత మనకి 8వ శ్లోకంలో ఏషః అంటే ఇతడే, బ్రహ్మాశ్చ అంటే చతుర్ముఖ బ్రహ్మయు, విష్ణుశ్చ విష్ణుమూర్తియు, శివః సామమూర్తియు, స్కందః కుమారస్వామియు, ప్రజాపతి ప్రజాపతియు, మహేంద్రః దేవరాజైన ఇంద్రుడును, ధనదః కుబేరుడును, కాలః కాలపురుషుడును, యమః శిక్షించువాడైన యముడును, సోమః చంద్రుడును, అపాంపతి వరుణుడును ఏషః ఇతడే. తర్వాత 9వ శ్లోకానికి పితరః పితృదేవతలు, వసవః అష్టవసువులు, సాధ్యః 12 మంది సాధ్యులు, అశ్వినౌ అశ్విని కుమారులిరువురు, మరుతః 49 మంది మరుద్గణాలు, మనుః వైవస్వత మనువు మొదలైన వారు, వాయుః అంటే వాయువు, వహ్నిః అగ్ని, ప్రజాప్రాణః ప్రజలకు ప్రాణదాత, ఋతుకర్త వసంతాది ఋతువులకు నిర్మాత ఇతను, ప్రభాకరః ప్రభనిచ్చువాడు, ఆదిత్యః ఆదిత్యుడు. ఇప్పుడు దీని తాత్పర్యాన్ని చూస్తే మనకి 7వ దానికి మనకి భాస్కరుణ్ణి ఉపాసించవలసిందని ఉపదేశించిన తర్వాత దేవతలు ఎందరో ఉండగా ఈ సూర్యుణ్ణి ఎందుకు ఉపాసించాలి అనే సందేహాన్ని తొలగించడం కోసం అగస్త్య మహర్షి ఈ మాటలు చెప్తున్నారన్నమాట. సకల దేవతలు ఆ భాస్కరుల్లోని మూర్తిభవించి ఉన్నారు. దేవతలను రాక్షసులను సమభావంతో పోషించే సాత్విక స్వభావం సూర్యకిరణాల్లో సత్వసిద్ధంగా ఉందిట. ఆ సూర్యుడు మంచివారికి చెడ్డవారికి, ఉన్నవారికి లేనివారికి, పండితులకి పామర్లకి, రాజభవనంలో ఉండేవాళ్ళకి, పూరి గుడిసెల్లో ఉండేవాళ్ళకి, జడాలకి చేతనాలకి, పుణ్యాత్ములకు పాపాత్ములకు అందరికీ కూడాను సమానమైన ప్రేరణని ప్రకాశాన్ని కలగజేస్తున్నాడు అని దీనికి తాత్పర్యం వస్తుంది. ఆ తర్వాత 8వ దానికి మనం తాత్పర్యం తీసుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, కుమారస్వామి, ప్రజాపతి, ఇంద్రుడు, కుబేరుడు, భూత భవిష్యత్ వర్తమానాలను తెలియజేసే కాలపురుషుడును, శిక్షించే యమధర్మరాజు, కాంతి నొసగే చంద్రుడును, జలాధిపతియకు వరుణుడు అందరూ ఈ సూర్యభగవానుడే అంటూ దీనికి అర్థం వస్తుంది. ఇకపోతే 9వ శ్లోకానికి అర్థం సూర్యుడి యొక్క ఈ సర్వదేవాత్మకత్వం అంతటితో ఆగలేదు. వంశవృద్ధికరులైన మన తల్లిదండ్రులు, ఎల్లప్పుడూ ఉండేటటువంటి 8 మంది వసువులు, బ్రహ్మముఖం నుండి సృజించబడిన మంత్రమూర్తులైన సాధ్యులు 12 మంది, ఆధివ్యాధులను పోగొట్టే అశ్విని కుమారులు, ప్రజలకు ప్రాణాలను పోసే ప్రజాపతి, ఆ ప్రాణాలను హరించే యముడు,
భూమిని సస్యశ్యామలం చేసే చంద్రుడు, ఆలోచనలు ఇచ్చే మనువు, గాలి, నిప్పు, ఊపిరి వీటన్నిటికీ మూలాధారం ఆ సూర్యుడే. సూర్యుని సహాయంతోటే ఈ పనులన్నీ యథావిధిగా సాగుతున్నాయి. ఈ రకంగా సూర్యభగవానుడు సర్వదేవతా స్వరూపుడైనందున సూర్యమండల అంతర్యామ్యము పరబ్రహ్మోపాసన చేతనే సర్వదేవత ఉపాసనా ఫలము సిద్ధిస్తోంది అంటూ ఈ స్తోత్ర మాహాత్మ్యం నిరూపించబడింది ఇందులో అంటూ చెప్పారనమాట. ఈ శ్లోకాల ద్వారా గ్రహించింది ఏంటంటే 7వ శ్లోకంలో మనం ఏకత్వాన్ని గురించి, 8లో స్థిరత్వాన్ని గురించి, 9లో మార్పు అనే చక్రం గురించి కూడాను మనం ఇందులో తెలుసుకోవడం జరుగుతోంది. ఇంట్లో కానీ పని చోట్ల కానీ వ్యక్తులందరిలో కూడాను మనం సమానమైన దృష్టి కలిగి ఉండాలి అన్నది ఇక్కడ అంతరార్థంగా మనం గ్రహించవచ్చు. దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఈ రకమైన దృష్టిని మనం అలవర్చుకుంటే కోపము, ద్వేషము, ఇష్టము, సుఖము, దుఃఖము ఇలాంటి విషయభేదాలన్నీ తగ్గిపోయి ప్రశాంతంగా ఉండడం అలవాటవుతుంది. స్థిరత్వం అని చెప్పుకున్నాం కదా, నిర్ణయాలు చేసిన తర్వాత వాటిని స్థిరంగా అమలు చేయడం అనేది మనం ఇందులో నేర్చుకోవాల్సిన విషయం అనమాట. ధైర్యము, విశ్వాసము అప్పుడు మనకి పెరుగుతుంది. ఈ మనస్సు కలవరపడకుండా ఉంటుంది. ఇక ఈ మార్పు అన్నది మనందరికీ తెలిసిందే. ఇది ఒక చక్రం. ప్రతిరోజు ఎదురైన సమస్యలను తాత్కాలికంగా భావించి ఇవి వెళ్ళిపోతాయి అనే జ్ఞానంతో అంగీకరించాలన్నమాట. అప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే మనస్సు శాంతిగా ఉంటుంది. ఉద్వేగం అనేది మనకి లేకుండా ఉంటుంది. చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సమానత్వము, వివక్షారహిత దృక్కోణం అవసరమని, నిజమైన విలువలు ఎప్పటికీ మారకూడదని, కష్టాలు, విజయాలు, సుఖాలు, దుఃఖాలు ఇవన్నీ చక్రాల్లాగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అన్నది మనం ఇక్కడ గ్రహించాల్సిన విషయం. ప్రతిరోజు మనం మన కోసమే ప్రార్థన చేసుకోకుండా ఇతరుల కోసం కూడాను ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయడం అన్నది నేర్చుకోవాలి. మనంతా కూడాను ఒకే శక్తి నుంచి వచ్చిన వాళ్ళం అన్నది గుర్తు చేసుకోవాలి. విలువలు ఏవైతే అనుకుంటున్నామో 5 నుంచి 10 నిమిషాల పాటు వాటి గురించి ధ్యానం చేయడం, వాటిని అమలుపరచడానికి ప్రయత్నం చేయడం. సూర్యుడు సమస్త ప్రాణులపైన సమానమైన కాంతిని ప్రసరిస్తాడు. మనం కూడా ఆయనలాగే సమాన దృష్టిని కలిగి ఉండాలి. భేదభావాలు లేకుండా ఉంటే నిజమైన శాంతి ఏర్పడుతుంది మనకి. అలాగే సూర్యుడు ప్రతిరోజు ఉదయించి అస్తమిస్తాడు. అది స్థిరత్వానికి ప్రతీక. మన జీవితంలో కూడా మనం ధర్మంలో ఆ స్థిరత్వాన్ని పెంపొందించుకోవాలి. మార్పులు వచ్చినా సరే విలువల్లో స్థిరంగా ఉండాలి మనం. తర్వాత చక్రం. ఇది పగలు రాత్రి చక్రంలాగా జీవితం కూడా మార్పులతో నిండి ఉంటుంది. కష్టాలు, విజయాలు రెండూ కూడాను తాత్కాలికాలే. మార్పును స్వీకరించడం, దాని వెనకాల శాశ్వత సత్యాన్ని చూడడం అన్నది ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. ఈ రకంగా మనం దీన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. మళ్ళీ ఇదే సమయంలో ఇదే ఛానల్లో మరో 3 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు.